హాయ్ అండి. ఆహ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఈరోజు కేటలాన్ స్టూడియో అనేది టూల్ అనేది డౌన్‌లోడ్ చేశాను. మీరిక్కడ చూసినట్టయితే, ఈ కేటలాన్ స్టూడియో ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు 9.6.0 ఉంది. ఈ టూల్ నేను డౌన్‌లోడ్ చేసి, నేను ఒక స్క్రిప్ట్ అనేది రికార్డ్ చేయాలనుకుంటున్నానండి. సో, అందుకని నేను ఒక స్క్రిప్ట్ రికార్డ్ చేశాను. దీంట్లో క్యూరా హెల్త్ అని కేటలాన్ ఇన్‌బిల్ట్ అప్లికేషన్ ఇచ్చుంటారనమాట. దాన్ని నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత అది మాన్యువల్ మోడ్‌లో మనకి ఏ స్టెప్స్ అయితే చూపిస్తుందో చూడండి. ఇక్కడ నేను జస్ట్ రికార్డ్ చేశాను. ఓపెన్ బ్రౌజర్, నావిగేట్ టు యూఆర్ఎల్, క్లిక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, సెట్ టెక్స్ట్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, బటన్ ఏం క్లిక్ చేసాం లాగిన్ అయ్యేదానికి, నెక్స్ట్ నావిగేషన్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోయాయి. నేను ఏ టైంలో అపాయింట్మెంట్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ నేను హోమ్ పేజ్కి ఎలా వెళ్ళాను, ఇవన్నీ ఇక్కడ నేను రికార్డ్ చేశాను అనమాట. అది మాన్యువల్ మోడ్లో మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే స్క్రిప్ట్ మోడ్లో కూడా వన్స్ నేను రికార్డ్ చేసిన స్క్రిప్ట్ మోడ్లో కూడా మనకు చూపిస్తుంది అనమాట. కాకపోతే మనం ఏదైనా ఫర్ లూప్, ఇఫ్, లేకపోతే ఇలాంటివి ఏమన్నా మనం ఫంక్షనాలిటీ తగ్గట్టు మనం ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అండి, ఆ టైంలో మనం ఫర్ లూప్, ఇఫ్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఏదైనా లూప్ స్టేట్మెంట్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ వన్ స్క్రిప్ట్. జస్ట్ నేనైతే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అయితే రికార్డ్ చేశాను. ఆ స్క్రిప్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మాన్యువల్ మోడ్లో ఎట్లా ఉంటుంది, స్క్రిప్ట్ మోడ్లో ఎలా ఉంటుంది. దీనికి వేరియబుల్స్, ఏమైనా వేరియబుల్స్ నేను క్రియేట్ చేయాలనుకోనండి, ఆ వేరియబుల్స్ అన్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. డేటా బైండింగ్, నేను డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నాను ఆ టెస్టర్ స్క్రిప్ట్లోకి. నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్లో డేటా పెట్టుకున్నాను. ఆ ఎక్సెల్లో ఉన్న డేటా ఇక్కడ యాడ్ చేస్తే ఆ స్క్రిప్ట్లోకి ఈ టెస్ట్ డేటా అనేది ఫెచ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఎందుకు, మనము గిట్, జెన్కిన్స్, ఇలాంటివి ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఇంటిగ్రేషన్ అనే ట్యాబ్ యూస్ చేసుకుంటాను. ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు తెలిసిందే, టెస్ట్ కేస్కి ఏం ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాం, ఏం ట్యాగ్స్ యూస్ చేస్తున్నాయని ఇక్కడ ఉంటాయి, కమెంట్స్ అవన్నీ. ఒక స్క్రిప్ట్ అయితే మీరు రికార్డ్ చేసినప్పుడు అది మాన్యువల్ మోడ్లో ఇన్ని స్టెప్స్గా చూపిస్తుంది బేస్డ్ ఆన్ అవర్ ఫంక్షనాలిటీ. నేను ఇట్లా రికార్డ్ చేశాను. స్క్రిప్ట్ మోడ్లో కూడా స్క్రిప్టింగ్ చూపిస్తుంది మనకి, ఏమేమి స్క్రిప్టింగ్ యూస్ చేశాను అనేది. ఆ, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అయితే రన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని స్టెప్స్ నేను రన్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ దాకా నేను రన్ చేయాలనుకుంటున్నా క్రోమ్లోనే. సో నేను రన్ చేస్తున్నాను స్క్రిప్ట్ని. మీరు చూసినట్టయితే చూడండి, ఇన్‌బిల్ట్ అప్లికేషన్ ఇది కేటలాన్ స్టూడియో వాళ్ళది. ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఓకే, ఇది ఎందుకనో ఈ అప్లికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. బట్ ఇలాగ మనం ఇన్‌బిల్ట్ అప్లికేషన్లు కూడా తీసుకొని వర్క్ చేయొచ్చు ఆమ్, మన టెస్ట్ స్క్రిప్ట్స్ అనేవి ఇట్లా కూడా రన్ చేయొచ్చండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లాగే రన్ చేస్తారు. మరి మనకు తెలియదు ఎందుకు ఫెయిల్ అవుతుంది అని. ఏదో ఇన్‌బిల్ట్ అప్లికేషన్‌లో ఏదో ఫెయిల్ అయి ఉన్నట్టుంది. బట్ ఇట్లాగే రికార్డ్ చేస్తారు దీన్ని ఇట్లాగా. నేను జస్ట్ మీకు ఒక 2 స్టెప్స్ చూపిస్తాను ఎట్లా లాంచ్ చేస్తాము అనేది. 2 స్టెప్స్ ఇవి వచ్చి డిసేబుల్ చేద్దాము. హ్మ్. ఇక్కడ వరకు మనము డిసేబుల్. ఓకే, లెట్ మీ రన్ అగైన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఈ స్క్రిప్ట్ని ఫైర్ ఫాక్స్లో రన్ చేస్తున్నా. ఫైర్ ఫాక్స్ అనేది సపోర్ట్ చేస్తే ఆ ఫైర్ ఫాక్స్లో క్యూరా అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఓపెన్ అయింది. అపాయింట్మెంట్ పేజ్కి వెళ్ళింది, ఓపెన్ అయ్యి. స్క్రిప్ట్ అనేది ఇప్పుడు పాస్ అయిందని చెప్తుంది. అంటే ఈ స్టెప్స్ నేనైతే ఎనేబుల్లో పెట్టానో అవి పాస్ అయ్యాయి అని, స్క్రిప్ట్ పాస్ అయిందని మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి ఆబ్జెక్ట్ రిపాజిటరీలో కూడా రికార్డ్ అయి ఉంటాయి అనమాట. అంటే స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టే చూడండి, నేను ఏవైతే స్క్రిప్ట్ రికార్డ్ చేసానో అవన్నీ ఇక్కడ స్టోర్ అయ్యాయి. అలాగే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక టెస్ట్ స్క్రిప్ట్ క్రియేట్ చేశాను కదా, ఒక న్యూ టెస్ట్ సూట్. ఏ టెస్ట్ కేస్ అయితే నేను రన్ చేశాను ఆ టెస్ట్ కేస్ని టెస్ట్ సూట్లో యాడ్ చేస్తాను, చేసి రన్ చేస్తాను. దాన్ని చూద్దాము. టెస్ట్ సూట్లో టెస్ట్ కేస్ యాడ్ చేస్తాను. టెస్ట్ సూట్ కలెక్షన్లో వచ్చి నేను యాడ్ చేసి